పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణకీర్తన పులోమజార్చిత బద్ధమోచిని బర్బరాలక. పుణ్యకీర్తి మంచి లేదా పవిత్రమైన యశస్సు కలది. ఆపదలోనున్న భక్తులను ఆదుకోవడంలోనూ, తనను స్తోత్రనామ పారాయణాదులచే ఆరాధించే వారికి జ్ఞానాన్ని ముక్తిని కలగజేయడంలోనూ ఖ్యాతిని గడించింది అమ్మవారు. అందుకని ఈ జగజ్జనని పుణ్యకీర్తి అనే బిరుదునామం పొందింది. పుణ్యలభ్య మంచి ఉద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందదగినది. గత జన్మల పుణ్యముల వలన మాత్రమే అమ్మవారి ధ్యానము, నామస్మరణ, కీర్తన మొదలైనవి ఈ జన్మలో చేయగలుగుతాం. సృష్టి నిర్మాణము, సృష్టి పోషణ, సృష్టి స్వరూపము అయిన జగన్మాతను గురించిన జ్ఞానం కలగడం అమ్మవారి కారుణ్యం మాత్రమే. అమ్మవారి ఆరాధన అంటే అందరిలోనూ ఉన్న అమ్మవారిని ఆరాధించడం అని అర్థం. కొన్ని రకాల చెట్ల కొమ్మలు నరకడం వలన ఆ చెట్లు మరింత బలంగా ఎదుగుతాయి. మరికొన్ని రకాల చెట్ల కొమ్మలు నరకడం వల్ల ఆ చెట్లు చనిపోతాయి. ఒక పని ఒకసారి పుణ్యంగాను, మరోసారి పాపంగాను మారుతుంది. ఒక పని ఎందుకు చేస్తున్నాము, మన మనస్సులో ఆ పని చేసేటప్పుడు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాము అన్న దానిని బట్టి మనం చేసిన పని పుణ్యమా పాపమా అనేది నిర్ణయింపబడుతుంది. పైన తెలిపిన విధంగా జన్మల తరబడి చేసిన పుణ్యకార్యాల ఫలితంగా పరమేశ్వరి ఆరాధన చేయాలనిపించడము, తత్ఫలితంగా ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొంది మోక్షానికి అర్హులవ్వడం జరుగుతుంది. ఈ విధంగా లభించేది కాబట్టి అమ్మవారు పుణ్యలభ్య. పుణ్యశ్రవణ కీర్తన పుణ్యప్రదమైన వాక్కులను వినుటకు, కీర్తనము చేయుటకు అవకాశం కలగజేయనది. జీవితంలో పుణ్యవంతమైన పవిత్రమైన వాక్కులను వినుటకు, కీర్తన చేయుటకు అవకాశం అమ్మవారి వలనే కలుగుతుంది. అట్టి పవిత్రమైన వాక్కులను వినుటకు ఇష్టపడునది అని అర్థం చెప్పుకోవచ్చును. ఏ నామాలు స్మరిస్తేనూ ఉచ్చరిస్తేనూ పుణ్యవంతులవుతారో అటువంటి హరిహర పదాలను ఉచ్చరించాలంటే ఎవరి సహకారం లేకపోతే వీలు కాదు. అటువంటి హ్రీంకార స్వరూపిణి జగన్మాత. పులోమజార్చిత పులోముని కుమార్తె అయిన సచీదేవిచే ఆరాధింపబడినది. నుహూషుడు చంద్రవంశంలో జన్మించిన రాజు. ఇంద్రుడు వృత్తాసుని సంహరించెను. ఆ కారణంగా తనకు బ్రహ్మహత్యా దోషం పట్టుకుంటుందని తాను స్వర్గాధిపత్యానికి అనర్హుడనుకొని ఆచూకీ తెలియని సరస్సులో తామరతూడులో దాక్కున్నాడు. అప్పుడు స్వర్గాధిపత్యానికి అర్హులెవరా అని ఆలోచించి మునులతో సంప్రదించి నుహూషుడే తగిన వాడని దేవతలు నిర్ణయించి నుహూషుని స్వర్గాధిపతిని చేశారు. పదవి లభించగానే గర్వాంధుడై ఇంద్రుని భార్య అయిన సచీదేవిని కోరుకుంటాడు నుహూషుడు. ఆమె విష్ణుమూర్తిని వేడుకొనగా విష్ణువు నుహూషుని తన వద్దకు సప్తఋషుల పల్లకీ మొయ్యగా రమ్మని పిలిపిస్తాడు. తప్పనిసరి పరిస్థితిలో పల్లకీ మోస్తున్న సప్తఋషులలో అగస్త్య మహర్షిని నుహూషుడు కాలుతో తంతాడు. అందుకు ముని నుహూషుని 10,000 సంవత్సరాల సర్పంగా పడి ఉండమని శపిస్తాడు. అగస్త్యుని క్షమించమని కోరగా ఎవరైతే నీ ప్రశ్నలకు జవాబులిస్తారో ఆనాడే నీకు శాప విముక్తి అని చెప్పారు. ఆనాటి నుంచి నుహూషుడు సర్పరూపంలో దైత్యవనంలో తిరుగుతున్నాడు. పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో వారు గంధమాదన పర్వతాన్ని దాటి దైత్యవనంలో ప్రవేశిస్తారు. అక్కడ సంచరిస్తున్న భీముణ్ణి నుహూషుడు తన తోకతో బంధిస్తాడు. తమ్ముణ్ణి వెతుక్కుంటూ వచ్చిన ధర్మరాజు అది చూచి ఆశ్చర్యపోతాడు. అతన్ని వదిలిపెట్టమని కోరిన ధర్మరాజుని ప్రశ్నలకు సమాధానం చెబితే విడిచిపెడతానంటాడు. అతని ప్రశ్నలన్నింటికీ సరి అయిన సమాధానాలిచ్చిన ధర్మరాజుకు కృతజ్ఞత తెలియజేసి శాప విముక్తుడవుతాడు. పులోముని కూతురు ఇంద్రుని భార్య అయిన సచీదేవి తన గురువైన బృహస్పతి సలహా మేరకు అమ్మవారిని ఆరాధించి తన భర్త జాడను తెలుసుకోగలిగింది. సచీదేవి ఇంద్రునికి ఇంద్ర పదవిని, స్వర్గాన్ని కూడా పొందగలిగింది. అటువంటి అసాధ్యమైన వాటిని కూడా అమ్మవారు సుసాధ్యం చేస్తుందని
ఈ నామం దృఢపరుస్తుంది. ఇంద్రుని భార్య చేత అర్చింపబడింది కాబట్టి అమ్మవారు ఐం ద్రీం అయ్యింది. ఐం వాగ్భవ బీజాన్ని, ద్రీం నీలకంఠ బీజాన్ని సూచిస్తాయి. మోచని అన్ని రకాల బంధాల నుండి విముక్తి కలగజేయున్నది. బంధాలంటే భౌతికమైనవే కానక్కర్లేదు. మానసికమైనవి, ఆధ్యాత్మికమైనవి, అవిద్యా సంబంధమైనవి, ఇలా ఎన్నో రకాల బంధాలున్నాయి. ఒకరి చేతిలో కానీ, కారాగారంలో కానీ, విపత్కర పరిస్థితిలో కానీ చిక్కుకొని నిర్బంధంలో ఉంటే ఆ బంధాన్ని భౌతిక బంధం అంటారు. ఆశ దురాశలు కానీ, కామ క్రోధాదులు కానీ, అభిమానము దురాభిమానాలు కానీ ఇటువంటివేమైనా మనస్సుపై ఒత్తిడికి కారణమైతే ఆ బంధాన్ని మానసిక బంధం అంటారు. ఒక గురువు వల్ల, ఒక ఆధ్యాత్మిక సంస్థ వల్ల, ఒక క్షుద్ర దేవతారాధన వలన, సరిపడిన మంత్రం వల్ల, స్తోత్రం వల్ల, దురాభిప్రాయంతో దురుద్దేశంతో చేసే క్రతువు వలన మనసు చిక్కుకొని చికాకు పడితే ఆ బంధాన్ని ఆధ్యాత్మిక బంధం అంటారు. ఇటువంటి అన్ని రకాల బంధాల నుండి విముక్తి కలగజేయనది అని ఈ నామానికి అర్థం. బంధువురాలక అందమైన చిక్కనైన ముంగురులు కలది. అమ్మవారి జుట్టు సహజంగానే ముంగురులతో ఉంటుంది. ముంగురులు రావడం కోసం వేరే ప్రయత్నం చెయ్యనక్కర్లేదు. ముంగురులు ముఖంపై అలా ఉండడం ముఖానికి ఒక విధమైన ఆకర్షణను, అందాన్ని చేకూరుస్తాయి. ఈ నామాన్ని బర్బరాలక అని కొందరు చదువుతారు. ఇలా చెప్పినా నామం యొక్క అర్థంలో మార్పు లేదు. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చిత బద్ధమోచిని బర్బరాలక